అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే చిత్తూరు జిల్లా సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారి గురించి తెలుసుకుందాం. ఆదిమూలం గారు ఒక సంవత్సరం క్రితం వారు శృంగార క్రీడలు చేస్తూ రాజులో దొరికిపోయారు. ఆ యొక్క చిత్రాలు చూసిన బాబు గారు కోనేటి ఆదిమూలాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తూ అతన్ని సస్పెండ్ చేశారు. కానీ ఆయన ఇప్పుడు చాలా మదన పడుతున్నారు. బాబు గారి మీద పూర్తిగా తిరగబడిపోయారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని చెప్పి ఆయన కుమారుడు మీడియాకి ఎక్కడం జరిగింది. ఇకపోతే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే బాబు గారు కేవలము దళితులను మాత్రమే సస్పెండ్ చేస్తారు. కానీ ఉన్నత కులాల్లో ఉన్నటువంటి ఎంపీలైనా నాయకులైనా తెలుగుదేశం వారు ఎన్ని శృంగార క్రీడలు చేసినా వారిని టచ్ చేయరు. అలాగే ఎమ్మెల్యే గుంటూరు ఈస్ట్ ఉన్నాడు, వాడు పెద్ద యధవ మహమ్మద్ నజీర్ గారు ఎన్ని యధవేషాలు వేసినా కానీ వాడిని టచ్ చేయలేదు, వాడిని సస్పెండ్ చేయలేదంటే బాబు గారికి దళితుల పట్ల ఎంతో ప్రేమ ఉందని అర్థమవుతుందని చెప్పి ఆదిమూలం గారు ఆర్తనాదాలు చేస్తున్నారు. అలాగే వారి అబ్బాయి గారు కూడా నాన్నగారిని సస్పెండ్ చేయడం గురించి ఎంతో బాధపడుతూ ఎన్నెన్నో ఆరోపణలు చేస్తున్నారు. బాబు గారు నారా లోకేష్ గారు మీకు ఇచ్చినటువంటి 100 కోట్లు నాకు ఇచ్చేసేయండి, మా నాన్నతో రిజైన్ చేయించేస్తాను, వెంటనే ఎమ్మెల్యేకి రిజైన్ చేసేసి మీరు ఎలక్షన్లు పెట్టుకోండి అని చెబుతున్నాడంటే బాబు గారు మరి ఆదిమూలం దగ్గర ఎన్ని కోట్లు కొట్టారో మనకు తెలియదు. చెప్పండి ఆదిమూలం కొడుకు గారు. నాన్నగారు ఎమ్మెల్యే టికెట్ రాకముందు గంగాప్రసాద్ సారు పెద్ద ఆయన గారి ఆదేశాల మేరకు చంద్రనాథ్ సార్ గారిని లోకేష్ సార్ గారిని కలవడం జరిగింది. కోనేటి సుమన్ గారు చాలా చక్కగా చెప్పారు. నాన్నగారు మీరు వెళ్ళి బాబు గారిని చిన్నబాబు గారిని కలిసినప్పుడు మిమ్మల్ని టికెట్ కోసం ఎన్ని కోట్లు డిమాండ్ చేశారు కొంచెము చెప్పండి. టికెట్ అడగకుండానే గంగాప్రసాద్ గారు టికెట్ తీర్చారు. గంగాప్రసాద్ సార్ గారికి పాదాభివందనాలు, చంద్రనాథ్ సార్ గారికి, లోకేష్ అన్న గారికి నమస్కారాలు. ఆ నాన్నగారు ఆరోగ్యం బాగలేనప్పుడు ఇప్పుడు అయన్నొద్దు పాయింట్కి రా. కోనేటి సుమన్ గారు హరికథలు పిట్టే కథలు ఆపేసి సబ్జెక్ట్ లో ఉండండి. నాన్నగారి శృంగార క్రీడల గురించి నేను అడగలేదు. ముఖ్యంగా బాబు గారు చిన్నబాబు గారు ఎన్ని కోట్లు మీకు టికెట్ ఇచ్చినందుకు డిమాండ్ చేశారు అది చెప్పండి. నాన్నగారు గెలిచిన తర్వాత మా కుటుంబాన్ని, మా నాన్నగారిని వెన్నుముక్క వెనకాల నుంచి పడవడం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడడం జరిగింది. మేము కష్టపడి అప్పు తీర్చుకొని గంగాప్రసాద్తో మాట్లాడుకొని ఖర్చు చేసినటువంటి అమౌంట్ ఎంతని గంగాప్రసాద్ సార్ తెలుసు, చంద్రనాథ్ సార్ గారు తెలుసు, లోకేష్ గారు తెలుసు. కానీ ఈరోజు పరిస్థితి మా నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్ అయిన నియోజకవర్గంలో ఎస్సీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు నాన్నగారిని సస్పెండ్ చేయడం జరిగింది. సుమన్ గారు చాలా ఉద్రేకపడుతున్నారు. నాన్నగారికి కుటుంబ సమస్యలు కాదు వచ్చింది, ఆయన శృంగార క్రీడలు చేస్తే మా బాబు గారు ఆయన్ని సస్పెండ్ చేశారు. మరి దళితులను సస్పెండ్ చేయడం తప్పే, కానీ నాన్నగారు కూడా క్రీడలు సల్పకూడదు కదా, కాబట్టి ఆయన్ని సస్పెండ్ చేశారని మీరు పెద్ద బాధపడకుండా సొల్లాపి తర్వాత టాపిక్ లోకి రండి. ఈరోజు నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉందంటే, ఒక సిఐ గారు సిఐ పని ప్రభుత్వం యొక్క అధికారిగా ఉండకుండా రాజకీయంగా అతను ఇసుక మాఫియా, గావుల మాఫియా, దాదాపు చెన్నైకి దగ్గరుండి లోడింగ్ పిచ్చాటూరు నుంచి 50 నుంచి 60 ట్రిప్పులు ఇసుక ప్రతిరోజు పంపించడం జరిగింది. అతను ఒక సిఐగా ఉండి రాజకీయ నాయకులాగా మధ్యస్థం చేస్తున్నారు. ఇది న్యాయమా? బాబు గారు కోనేటి సుమన్ గారి యొక్క ఆవేదన విన్నారు కదా. పోలీసు వారు కూడా ఇసుక మాఫియాలో దూరిపోయారట. మన పచ్చముట సరే సరి, మరి ఇవి అన్ని ఇంటూ మీ చెవులకు వినపడడం లేదు అని చెప్పి సుమన్ గారు అంటున్నారు. సుమన్ గారు బాబు గారిని లోకేష్ గారిని ప్రశ్నించండి. మొన్న కూడా లోకేష్ అన్న గారు అంబేద్కర్ జయంతి రోజు వచ్చినప్పుడు తిరుపతిలో అంబేద్కర్ జయంతి రోజే ఒక బ్యానర్లో అంబేద్కర్ ఫోటో లేదు. ఇది న్యాయమా? చెప్పండి బాబు గారు, లోకేష్ గారు, న్యాయమా అని అతను అడుగుతున్నాడు. అతని ప్రశ్నకు సమాధానము చెప్పండి. మీరంతా కూడా దళితులను ఎంతో ప్రేమగా చూస్తారని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. 2-3 రోజులు అన్నం తినలేదు, ఒక పూట అన్నం తింటా ఉండా. తెలుగుదేశం పార్టీకి గెలిచినందుకు మాకు వెన్నుముక్కని పొడుస్తూ ఉన్నారు. మీరు పొడిచేవాళ్ళు నేరుగా వచ్చి ఇక్కడ కాల్చండి, ఇక్కడ పొడవండి, ఇక్కడ చంపండి. మా నాన్నగారికి హార్ట్ పేషెంట్.
సుమన్ గారు నాన్నగారికి హార్ట్ ప్రాబ్లం వస్తే మరి శృంగారి క్రీడలు ఎలా చేశారని ప్రజలు కూడా అడుగుతారు కాబట్టి ఎక్కువగా ఆ నాన్నగారికి హార్ట్ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని చెప్పకుండా నేరుగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ప్రశ్నించండి. మీ డబ్బులు ఎప్పుడు ఇస్తారు కనుక్కోండి. మీకు రావాల్సిన 100 కోట్ల గురించి అడగండి. మీరెంత ఖర్చు పెట్టారు అడగండి. మీరు మితముగా మాట్లాడండి సుమన్ గారు. అందువలన నేనేం చెప్తున్నా అంటే మీరు దోచుకున్నా ఏమైనా చేసుకోండి. మేము పెట్టినటువంటి ఖర్చుల్ని గౌరవంగా వచ్చే గురువారం లోపల గంగాప్రసాద్ దగ్గర చేర్చండి. ఈ రోజు కూడా ఏం చెప్తున్నా అంటే చంద్రబాబు సార్ గారికి లోకేష్ అన్న గారికి ఒకే ఒక విషయం చెప్తున్నాను. మేము పెట్టిన డబ్బులు ఖర్చులు మాది కాదు, మా అప్పులు. దాన్ని తీసుకొని వచ్చి మీరు ఒక వారం లోపల గంగాప్రసాద్ సార్ దగ్గర మీరు జమ చేస్తే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. బాబు గారు, లోకేష్ గారు విన్నారు కదా ఈ యొక్క ఆదిమూలము సుమన్ యొక్క ఆవేదన. మీరు దోచుకున్నారో ఏం చేశారో నాకు తెలియదు, మీకు ఆదిమూలానికి తెలియాలి. మరి సుమన్ గారు చెబుతున్నారు ఆయన డబ్బులు రేపు గురువారం లోపల ఇవ్వకపోతే మీ అంతా చూస్తాను, నేను రిజైన్ చేపించేస్తాను మా నాన్నగారితో, ఒక్క నిమిషం కూడా ఎమ్మెల్యేగా ఉండనని చెబుతున్నాడంటే మరి మీరు దోచుకున్నారా, పీక్కున్నారా, లాక్కున్నారా? మరి ఆయన నీకెంత ఇచ్చాడు బాబు గారు? కొంచెము ప్రజలకు మీరు కూడా చెబితే క్లారిటీ ఉంటుంది. ఈ సుమన్ గారు అబద్ధాలు కూడా చెప్పి ఉండొచ్చు కాబట్టి నిజాలు మీరు మీడియా ముందుకు వచ్చి వెల్లడిస్తే బాగుంటుందని యావత్తు రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి బాబు గారు, చిన్నబాబు గారు, మీరు దోచరు నాకు తెలుసు, మీరు ఎంతో నీతివంతులని నాకు తెలుసు. కాబట్టి మీరు దయచేసి మీడియా ముందుకు వచ్చి మేము ఒక్క రూపాయి కూడా ఆదిమూలము దగ్గర తీసుకోలేదని చెబితే యావత్తు రాష్ట్ర ప్రజలందరూ సంతోషిస్తారు బాబు గారు. మా నాన్నగారు వయసు 75 సంవత్సరాలు, హార్ట్ పేషెంట్. మేము ఏ విధంగా సంతోషం లేదు. సుమన్ గారు మాటకి నాన్నగారికి 70 సంవత్సరాలు వయసు పెరిగినబడిందని చెప్పేకండి. ఆయన రాచ క్రీడలన్నీ గుర్తొస్తాయి. కాబట్టి మీరు ఓవర్ యాక్షన్ ఆపేసి బాబు గారు డబ్బులు ఎప్పుడు ఇస్తారు కనుక్కోండి. గౌరవం లేనప్పుడు ఈ పదవి ఎందుకు? గౌరవం లేనప్పుడు రాజ్యాంగంలో ఈ పదవి ఎందుకు? పార్టీలో మాకెందుకు ఏం గౌరవం ఉంది? నాన్నగారు చిన్న తప్పు చేస్తే కూడా మీరు కుటుంబంలో తప్పు కాబట్టి అది తప్పు అయిన తప్పే. మిగతా వాళ్ళు ఎవరు చేయడం లేదా? రాష్ట్రంలో ఎన్ని మంది చేశారు? వాళ్ళు సస్పెండ్ చేశారా మీరు? సుమన్ గారు ఇప్పుడు చక్కగా మాట్లాడారు. ఆయన కేవలము దళితులంటే ఎంతో ప్రేమ కాబట్టి మీ డాడీ గారిని సస్పెండ్ చేశారు. అలాగే మహమ్మద్ నజీర్ గారిని మాత్రము సంఖలో వేసుకొని ముద్దులు పెట్టుకుంటూ తిరుగుతున్నారు. పెద్దలకు ఒక న్యాయం, దళితులకు ఒక న్యాయమా? చంద్రబాబు సార్ని ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్ చేస్తాను. లోకేష్ అన్నికి స్ట్రైట్ క్వశ్చన్. వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? అదేవిధంగా రేపు కూడా నాన్నగారు రిజైన్ చేస్తారు. మా డబ్బులు మాకు జమ చేసేయండి, మేము గౌరవంగా అప్పు తీర్చుకుంటాము. రిజర్వేషన్ ఎస్సీ అయినా కూడా మీరు ఎవరైనా పెట్టుకోండి. ఓసీని పెట్టుకుంటారా, రెడ్డిని పెట్టుకుంటారా, వడ్డోళ్ళని పెట్టుకుంటారా, ఎవరైనా పెట్టుకోండి. ప్రభుత్వం మరిదే కదా, మీదే కదా, మీరే పెట్టి గెలిపించుకోండి. రేపే వచ్చే మే 1st వీక్లోనే ఎలక్షన్ పెట్టండి. ఆదిమూలం అంటే ఏమేమి తెలుస్తుంది. బాబు గారు, లోకేష్ గారు, మీ చెవులకు మరి ఈ యొక్క సుమన్ గారి మాటలు వినపడుతున్నాయో లేదో నాకు తెలియదు గాని వారు డాడీ గారు కూడా రిజైన్ చేసేస్తారు. మీరు ఎవరినన్నా పెట్టుకోండి, ఏమైనా పీక్కోండి, లాక్కోండి, మా డబ్బులు మాత్రం మాకు ఇచ్చేయండి అని చెబుతున్నారంటే మీరు నాకు తెలిసినంత వరకు అతనికి పార్టీ టికెట్ ఇచ్చి ఎన్ని కోట్లు దోచారా అని చెప్పిన మనసులో అనేక ప్రశ్నలు వస్తున్నాయి. మీరు కొంచెం ప్రజలకు కూడా నిజాలు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి పార్టీని కూడా పటిష్టపరచుకోవాలంటే మీరు నిజాలు వెల్లడించాలి. బాబు గారు మరి జాగ్రత్తగా ఉండండి, పార్టీని కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. అందరికీ నమస్కారము, బాయ్.